నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పోస్టల్ బ్యాలెట్ పోటు తగిలిందా? 4.5 లక్షలు ఓట్లు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య కూడా ఓట్లు పడే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అంటే ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం తలనొప్పిని తీసుకొచ్చాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే తను ఊహించిన దానికన్నా రెట్టింపు పోలింగ్ జరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అండ్ ఇప్పుడు ఈ సంఖ్య ఏదైతే పెరుగుతుందో అది ఎలా పెరుగుతుంది అంటారు సార్? ఉద్యోగుల ఓట్ల వెల్లువ, ప్రభుత్వ ఉద్యోగుల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కసిగా ఓటేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ల వినియోగం గతంలో లేదు. అనేక ఎన్నికలు మనం చూసాం, కానీ లాస్ట్ ఎన్నికల్లో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్లు వెళ్ళారు? 2,30,000 మంది. 2019 ఎన్నికల్లో అదే పెద్ద ఎక్కువ. వీళ్ళు అసలు ఎంతమంది ఉంటారు? ప్రభుత్వ ఉద్యోగులు దగ్గర దగ్గర 8.5 లక్షలు ఉంటారు. పెన్షనీర్లు కూడా కలిపితే నీకు 12.5 లక్షలు అవుతారు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కలిపితే వాళ్ళు కాకుండా ఇంకా వీళ్ళు ఉంటారు. ఎవరు? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళంతా కూడా ఓపీఓల కింద రేపొద్దున విధులు అటెండ్ అవుతున్నారు. ఏది? పీఓలు ఉంటారు, ఏపీఓలు ఉంటారు, ఓపీఓలు ఉంటారు. పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, నెక్స్ట్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అనమాట. అంటే ఇంక్ పెట్టేవాళ్ళు వీళ్ళంతా కూడా సచివాలయ సిబ్బంది కూడా దీనిలో చేరతారు. ఏది? వాళ్ళు 1,40,000 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న దాంట్లో అసలు ఎంతమంది అప్లై చేశారు? 6,20,000 మందో ఏమో మాకు దరఖాస్తులు పెట్టుకున్నారంట. మనకి 4,80,000 మందో ఏమో వేసేశారు. ఏది? అంటే 90%, 80% నీకు పోల్ అయ్యాయి, పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చేశారు. సరే, ఎవరి వెర్షన్లో వాళ్ళు వెళ్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1వ తారీఖు అసలు జీతాలు వేయలేదు. వాళ్ళే చాలా వాపోయారు. మాకు ఫస్ట్ జీతం వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, మా ఈఎంఐలన్నీ జంప్ అవుతున్నాయి, బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, ఇక భవిష్యత్తులో మాకు అసలు రుణాలు ఇచ్చే బ్యాంకు కూడా ఉండదు అని భయపడుతూ ఉద్యోగుల పరపతి దెబ్బతింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లనిచ్చేవాళ్ళు ఎగబడి, ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రతి బ్యాంకు ఎగబడి లోన్లు ఇచ్చేది. ఇప్పుడు అది రెండూ పోయాయి. పిల్లనిచ్చేవాళ్ళు లేరు, లోన్ ఇచ్చేవాళ్ళు లేరు. పరపతి దెబ్బతిందంటే అదనమాట. ఇప్పుడు వాళ్ళకి దగ్గర దగ్గర పెండింగ్ బిల్స్, ఎరియర్స్, టీఏలు, డిఏలు, ఈ బాకీలే 30,000 కోట్ల పైన ఉన్నాయంట. మెడికల్ అలవెన్స్లు కానీ వాళ్ళకి ఇప్పుడు అసలు పిఆర్సీ ఇప్పుడు వెయ్యాలి, ఇంకో పిఆర్సీ. గత పిఆర్సీ ఇచ్చిన రికమెండేషన్స్ అమలు కాలేదు. జనరల్గా ఏంటంటే మనం ఫిట్మెంట్ ఇస్తాం. ఫిట్మెంట్ గతంలో చంద్రబాబు 40%, 42% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ 41% ఫిట్మెంట్ ఇచ్చాడు. అనేసరికి ఆయన కూడా మరి ఈ ఉద్యోగులు విభజన తర్వాత అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు బాగా పనిచేయాలి కాబట్టి ఆయన కన్నా 1% ఎక్కువ ఇస్తాను నేనని ఈయన 41% ఇస్తే ఆయన 42% ఫిట్మెంట్ ఇచ్చాడు. అట్లా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉద్యోగ మిత్ర ప్రభుత్వం మనం గతంలో చూసాం. ఎవరు ఉద్యోగులతో గనక పెట్టుకుంటే ఆ ముఖ్యమంత్రి ఇంటికి పోతాడు. గతంలో చంద్రబాబు కూడా అప్పట్లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళతో ఎక్కువ పని చేయించాడని కచ్చబెట్టి ఆయన ఇంటికి పంపించారు. ఎవరిని? చంద్రబాబు. అట్లాంటిది ఆయన కూడా ఉద్యోగులతో అలా ఉండకూడదు, స్నేహంగానే ఉంటూ వాళ్ళతో పని చేయించుకుంటూ మనం ప్రజలకు ఉపయోగపడాలని ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ చంద్రబాబు హయాంలో చూసాం. వీళ్ళకి హైదరాబాద్ నుంచి అమరావతి స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారు. దాని పేరే అది. ఏది? ఎంప్లాయీ ట్రైన్ అంటారు పొద్దున్నే. అట్లా వాళ్ళకి హెచ్ఆర్ ఇచ్చారు. అమరావతిలో అద్దెకుండే వాళ్ళకి ఫ్రీ క్వార్టర్స్ ఇచ్చారు. అనేక వెసులుబాట్లు. 5 రోజులు పని దినాలు, 5 డేసే అనమాట. సాఫ్ట్వేర్ లాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సాటర్డే సండే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు.
ఇంత చక్కటి ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ అప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ఉద్యోగస్తులు ఏం జరిగింది, 1వ తారీఖు జీతం పడి 5 ఏళ్ళు అవుతుంది, 1వ తారీఖు రిటైర్డ్ ఎంప్లాయీకి పెన్షన్ వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, 30,000 కోట్ల పెండింగ్ బకాయిలు. దీని దెబ్బకి వీళ్ళంతా పెద్ద ఎత్తున మరి 4.5 లక్షల ఓటు పోల్ అయితే పోస్టల్ బ్యాలెట్, ఇదంతా యాంటీ వైసీపీ యాంటీ జగన్ ఓట్. టీచర్లను మనం చూసాం, స్టేషన్లలో పెట్టారు. అవును సార్. టీచర్లను మనం చూసాం, లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టారు. వాళ్ళంతా మరి జగన్ పార్టీకి ఓటేస్తారా? సిపిఎస్ రద్దు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. సిపిఎస్ ఎంప్లాయీస్ అంతా ఎవరికి ఓటేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి యాంటీ జగన్ ఓటు. అంటే ఇప్పుడు ఈ పడ్డ 4.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లో 90% తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటున్నారు. ఏదో కరడు కట్టిన జగన్ అభిమానులు మాత్రమే అటు వేశారంటున్నారు. సరే, అసలు ఇది కాదు, ఇదేంటి, ఇది పోస్టల్ బ్యాలెట్ 4.5 లక్షల ఓట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రేపు మే 13 అసలు పోలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ నెలల్లో ఇంకా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4.5 లక్షల, ఈ 6 లక్షల ఎంప్లాయీస్ దరఖాస్తు చేసిన వాళ్ళు కాదు, మొత్తం వీళ్ళు ఎంతమంది? 13 లక్షల మంది. ఏది అసలు దరఖాస్తు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పెన్షనర్స్ కూడా ఉన్నారు కదా. 13 లక్షల మంది ఉద్యోగుల్లో ఇవాళ జగన్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పాలన పైన వ్యతిరేకత. ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 3 ఉంటాయి, ఖచ్చితంగా 4 ఉంటాయి. నువ్వు సగటున వేసుకున్న 13 మూళ్ళు ఎంత? 39 లక్షల ఓట్లు. అంటే 40 లక్షల ఓట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పడుతున్నాయా? అంతే కదా. అణిచివేత, వాళ్ళ యొక్క డిమాండ్ లేది, నెరవేరని పరిస్థితి, వాళ్ళపైన కేసులు, వాళ్ళని జైళ్ళకి పంపారు. వాళ్ళు అసలు ధర్నా చేయడానికే వీళ్ళు లేని పరిస్థితి తెచ్చారు. టీచర్లు చెల్లో విజయవాడ అని పిలిపిస్తే యుద్ధ వాతావరణం చూసాం. హరీష్ రావు కూడా అన్నాడు కదా, మేము ఇక్కడ టీచర్లకి 80% ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళు అక్కడ టీచర్లను లోనేశారు అన్నాడు. ఎగతాళి చేశారు. మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారన్నారు. ఇప్పుడు వాళ్ళ టర్న్ వచ్చింది. ఏంటి, ఇప్పుడు ఇన్నాళ్ల కష్టాల నుంచి మరి వాళ్ళు మరి తీర్పు ఇవ్వాలి కదా. అదే పోస్టల్ బ్యాలెట్. మొన్న 4.5 లక్షల మంది ఓట్లు. ఇప్పుడు రేపు మే 13 అసలైన పోలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మరో 35 లక్షల ఓట్లు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీలో ఉన్న ఇంట్లో ఉన్న ఓట్లు, భార్య ఓటు, పిల్లల ఓట్లు ఒక 2 ఉంటాయి కదా, 2 పిల్లలు వేసుకున్నా. అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో ఇంట్లో ఉండే 4 ఓట్లు ఎటుపడతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనే వాళ్ళు కోరుకుంటారా? ఇంకో 5 ఏళ్ళు ఈయనే సీఎంగా ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోరుకుంటున్నారా? 1వ తారీఖు జీతం వద్దా? 1వ తారీఖు పెన్షన్ వద్దా? పెళ్ళిళ్ళు అవ్వాలా వద్దా? కానీ మొన్న వేసినట్టున్నారు కదా సార్, మొన్న మే 1కి అనుకుంటా పెన్షన్స్ మే 1కి ఉన్నట్టున్నాయి కదా సార్. అంటే ఎన్నికలు అని చెప్పేసి వేసారే అంటారా, లేకపోతే ఎలా అంటారు మరి? అంటే ఇన్నాళ్ళు నువ్వు ఆకలితో అలమటించేటట్టుగా చేసి ఇప్పుడు పలావ్ పెడితే నీకు ఓటేస్తారా? సో 5 ఏళ్ళు నానా ఇబ్బందులు పెట్టి, అష్ట కష్టాలు పెట్టి మర్చిపోతారా? నువ్వు పెడితే మర్చిపోతారు. ఎందుకంటే పెట్టాడంటే నీ డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులు పెట్టావంటారు. పెట్టకపోతే కసి పెరుగుతుంది. రైట్. ఆకలితో ఉంచితే ఆ కసితో వేసే ఓటు చాలా పదునైంది, బలమైంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.